పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన మెరుపుదాడులతో పాకిస్తాన్ గజగజా వణుకుతోంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నేలకూల్చిన తర్వాత భారత్పై పాక్ తన అక్కసును వెళ్ళగక్కుతోంది. బుధ గురువారాల్లో భారత్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు దిగింది. అయితే ఈ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్కు సంబంధించిన 8 డ్రోన్లు 3 ఎఫ్జెట్లను కూడా కూల్చేయడం జరిగింది. అలాగే పాకిస్తాన్ పైలట్ను కూడా బందీగా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో పాక్ ప్రధాని అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సమాచారం. భారత్ వరుస దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతీకార దాడులకు దిగింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లో పాక్ దాడులు చేసింది. అయితే పాక్ మిసైల్స్, డ్రోన్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లు, యుద్ధ విమానాలను భారత సైన్యం గాల్లోనే కూల్చేసింది. ఈ క్రమంలో గురువారం రాత్రి పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారత్ దాడులు చేసింది. లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్, కరాచీపై మిసైల్స్తో దాడికి దిగింది. దీంతో భయపడిపోయిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇస్లామాబాద్లోని తన ఇంటిని ఖాళీ చేసి బంకర్లో తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.